ఆర్టీసీలో డ్రైవర్ పోస్టులకు అప్లై చేయాలంటే చాలా మందికి రూల్స్ అడ్డం వస్తున్నాయి. అర్హతలే అక్కర్లేదని ఆర్టీసీ అధికారులు చెబుతుంటే 8th పాస్ అవ్వాల్సిందేనని కండిషన్ పెడుతున్నారు ఆర్టీ అధికారులు. దీంతో ఏం చేయాలో తెలియక నిరుద్యోగ డ్రైవర్లు అయోమయంలో పడ్డారు. బోలెడన్ని ఆఫర్లిచ్చి కండిషన్ సప్లై అన్నట్లుంది కమర్షియల్ వెహికల్స్ డ్రైవర్ల పరిస్థితి. డ్రైవర్ ఉద్యోగానికి చదువుతో సంబంధం లేదని ఆర్టీసీ అంటుంటే లైసెన్స్ కావాలంటే 8వ తరగతి పాస్ కావాల్సిందే అంటోంది రవాణా శాఖ. ఇక బ్యాచ్ నెంబర్ కావాలన్నా 8th క్లాస్ సర్టిఫికెట్ మస్ట్ అంటున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక డ్రైవర్లు తలలు పట్టుకుంటున్నారు. ఆర్టీసీలో పనిచేస్తున్న చాలా మంది డ్రైవర్లకు ఇప్పటికీ 8వ తరగతి సర్టిఫికెట్ లేదంటున్నారు రవాణా శాఖ అధికారులు. నగరంలో సగానికి పైగా ఆటో డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు. వీళ్లంతా ఏమీ చదువుకోలేదని, దీంతో ఇప్పుడు లైసెన్స్ కోసం ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నిబంధనల ప్రకారం 8th క్లాస్ లేకుంటే లైసెన్సులు ఇవ్వలేమని చెప్తున్నారు. ప్రస్తుతం మోటార్ వాహనాల నిబంధనల ప్రకారం, మోటార్ వాహనాల యాక్ట్ ప్రకారం ఏదైనా ఒక ప్యాసింజర్ వాహనం కానీ గూడ్స్ వాహనం కానీ డ్రైవ్ చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా 8th పాస్ అయి ఉండాలి. సో డ్రైవింగ్ లైసెన్స్కు అదనంగా ఈ ట్రాన్స్పోర్ట్ కానీ గూడ్స్ కానీ వాహనం నడపాలంటే బ్యాడ్జ్ అనేది చాలా అత్యవసరం. ఈ బ్యాడ్జ్ అనేది ఒక ట్రాన్స్పోర్ట్ వాహనం డ్రైవర్కు మాత్రమే ఇస్తారు. తెలుగు, ఉర్దూలో రాయడం, చదవడం వస్తే చాలు ఆర్టీసీలో డ్రైవర్ జాబ్ పక్కా అంటున్నారు రిక్రూట్మెంట్ అధికారులు. దీనికి చదువు కూడా పెద్దగా అవసరం లేదని అంటున్నారు. కేవలం HMPG, HGV లైసెన్స్ ఉండి 18 నెలల ఎక్స్పీరియన్స్ ఉంటే చాలని అంటున్నారు. ఆర్టీసీలో డ్రైవర్ రిక్రూట్మెంట్కు కనీస వయసు 22 సంవత్సరాలు ఉండాలి. అలాగే 35 సంవత్సరాల వరకు వయోపరిమితి లిమిట్ ఉంది. మన ప్రాంతీయ భాషలైన తెలుగు లేదా ఉర్దూలో చదవటం రాయటం వస్తే సరిపోతుంది. అయితే తమవి రెక్కడితే గాని డొక్కాడని బతుకులని 20 ఏళ్లుగా ఆటో నడుపుతున్న తమకు ఈ ఏజ్ లో 8వ తరగతి సర్టిఫికెట్ అంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఎలాగైనా పాత తరం వారికి నిబంధనలు సడలించాలని కోరుతున్నారు. వాస్తవంగా ఈ రోజుల్లో 8వ తరగతి విద్యార్హతను పెట్టడం వలన ఆటో డ్రైవర్లు లైసెన్స్ లేకపోవడం, బ్యాడ్జ్ లేకపోవడము చాలా ఇబ్బంది జరుగుతుంది. ఆర్టీసీ దాదాపు లక్షలాది మంది ప్రయాణికులు తరలిస్తున్న ఆర్టీసీ డ్రైవర్లకు ఈ విద్యార్హత అనేది లేదు. కేవలం దాదాపు 3 ప్యాసింజర్లు తీసుకుపోయి దాదాపు 2-3 కిలోమీటర్లు తిరిగే ఆటో డ్రైవర్లకు ఎందుకు అని చెప్పి మేము వినుదాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో 8వ తరగతి విద్యార్హత రద్దు చేయడం వలన ఆటో డ్రైవర్లకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. మరి ఆర్టీసీ వాళ్ళకు అడగనప్పుడు ఆటో డ్రైవర్లకు అడగడం న్యాయమా? దీన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని మా ఆటో డ్రైవర్లకి 8th క్లాస్ గురించి ఏదైతే బ్యాచ్ నెంబర్కి అడుగుతుర్రో అది కూడా తీసేస్తే మాకు ఆటో డ్రైవర్లకు న్యాయం చేసినట్టు అవుతుందని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. చదువుకోని వాళ్ళు 70-80% చదువుకోని వాళ్ళే ఉన్నారు మా ఆటోలలో. మాకు ప్రభుత్వం ఈ 8వ తరగతిని రద్దు చేసి మా ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లైసెన్స్ల వివాదం చినికి గాలివానగా మారుతోంది. 8వ తరగతి అర్హతతోనే లైసెన్స్ అనటంతో ఇబ్బందులు పడుతున్నారు డ్రైవర్లు.